నమస్కారం. శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లక్ష్యం మేరకు నీటి కుంటల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించిన జిల్లా కలెక్టర్. ఎన్సీసీ ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, కష్టపడే మనస్తత్వం అలవడుతుందని పేర్కొన్న కల్నల్ జోబీ ఫిలిప్స్. 102 తల్లి బిడ్డ ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలని సిఐటియు నాయకుల డిమాండ్. నంద్యాల జమియతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ గెట్ టుగెదర్. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శిక్షణ మరియు సందర్శన. నంద్యాల పట్టణంలోని మెడికల్ షాపులలో విజిలెన్స్ దాడులు. రంజాన్ మరియు ఉగాది సందర్భంగా నంద్యాల పట్టణ ప్రజలకు ఏఏ ఫ్యాషన్స్ బంపర్ ఆఫర్. ఈ నెల 22న ప్రపంచ జల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా లక్ష్యం మేరకు నీటి కుంటల పనులను ప్రారంభించి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం విజయవాడ సచివాలయం నుండి ప్రపంచ జల దినోత్సవం, పల్లె పండుగ పనుల ప్రగతిపై జిల్లా కలెక్టర్లు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ రాజ్కుమారి, డిఆర్ఓ రాము నాయక్, డ్వామా పీడి వెంకట సుబ్బయ్య, పంచాయతీరాజ్ ఎస్సీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో 1/3 వంతు అటవీ భూములు ఉన్నాయని, 14 మండలాలలో 48 చెంచుగూడెంలలో గిరిజనులు నివసిస్తున్నారని, ఆర్ఓఎఫ్ఆర్ కింద ఇచ్చిన పంట పొలాలలో నీటి నిల్వ కోసం నీటి కుంటల ఏర్పాటుకు అనుమతించాలని డిప్యూటీ సీఎంను కోరారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో గిరిజనులకు ఇచ్చిన భూములలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని అనుసంధానం చేసి ఫారం పనుల ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ కోరారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ నీటి సంరక్షణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా శనివారం రోజు జిల్లా వ్యాప్తంగా 2590 ఫారం పనుల నిర్మాణ లక్ష్యానికి గాను 1380 నీటి కుంటల నిర్మాణానికి మంజూరులు ఇచ్చామని, ఇప్పటి వరకు 921 గ్రౌండింగ్ చేయగా 120 పూర్తి చేస్తామన్నారు. పెండింగ్లో ఉన్న ఫారం పనుల నిర్మాణాలను పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకోవడంతో పాటు ఇంకా నిర్మాణం చేపట్టని 1669 ఫారం పనుల గ్రౌండింగ్కు రైతులను మోటివేట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే పల్లె పండుగ కార్యక్రమంలో చేపట్టిన 854 మినీ గోకులం షెడ్ల లక్ష్యానికి గాను 555 గోకులం షెడ్లు పూర్తి చేశామని, మిగిలినవి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం 9వ బెటాలియన్ కర్నూల్ గర్ల్స్ కమాండింగ్ ఆఫీసర్ జోబీ ఫిలిప్స్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సుకు కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ఎన్సీసీ ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, కష్టపడే మనస్తత్వం, శారీరక, మానసిక దృఢత్వం అలవడుతుందని కల్నల్ జోబీ ఫిలిప్స్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కల్నల్ జోబీ ఫిలిప్ మాట్లాడుతూ బాయ్స్, గర్ల్స్ ఎన్సీసీలో ఎన్నో అంశాలను నేర్చుకోవచ్చునని అన్నారు. ఎన్సీసీ క్రమశిక్షణను, నాయకత్వ లక్షణాలను, కష్టపడే మనస్తత్వాన్ని, శారీరక, మానసిక దృఢత్వాన్ని కలిగిస్తుందని, ఏకాగ్రతను పెంపొందిస్తుంది అని అన్నారు. కర్తవ్యం అనేది ఐక్యత, జ్ఞానం, సాహస కృత్యాలు, సమర్థ నాయకులను తయారు చేస్తుందని, నైతిక విలువలను పెంపొందిస్తుందని అన్నారు. ముఖ్యంగా దేశభక్తి, సామాజిక బాధ్యతలపై అవగాహన వస్తుందని తెలిపారు. ఎన్సీసీ బి మరియు సి సర్టిఫికేట్లు ఉండడం వలన ఉద్యోగ అవకాశాలు, ఉన్నత చదువులకు అవకాశం ఉంటుందని విద్యార్థులు గ్రహించాలని అన్నారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి, ఎన్సీసీ 9వ బెటాలియన్ స్టాఫ్ సుబేదార్ రవీంద్ర సింగ్, సుబేదార్ దీప్తి సింగ్, హవల్దార్ సిఆర్బి రెడ్డి, హవల్దార్ షబీం, కళాశాల ఎన్సీసీ ఆఫీసర్లు, కేర్ టేకర్ ఆఫీసర్ లక్ష్మీదుర్గా, డాక్టర్ లలితా సరస్వతి, లెఫ్టినెంట్ కమల్ ఖాన్, కళాశాల అధ్యాపకులు, ఎన్సీసీ కేడెట్స్ పాల్గొన్నారు. Kindly note down because it is for your future use. As the director and the ANO just mentioned, the Andhra Pradesh government has increased the reservation quota for NCC cadets. Okay, earlier it was 2 to 3%. Now they have increased it to 5% in government jobs. The government order has already come.
So that is the focus that the entire nation is having on NCC cadets and their belief in NCC cadets that they are the best citizens to be groomed and nurtured for our nation. Otherwise, 5% is no joke. For a post of a peon in Andhra Pradesh, do you have any idea how many applications come for one post of a peon? Just a normal class 4 job. Any idea? You're studying in college, you have no idea, right? You're not seeing the outside world, you're not seeing the competition. That's why we are unaware of it. There are more than 1 lakh applications for one post of a peon because it's a government job. And take 5% out of which. How much does the 5% translate to? 5% of 1 lakh, how much? 5,000. So you see the reservation that has been given to you. Out of the 1 lakh, they have already made you jump by 5,000. You have crossed 5,000 people already. So for just 0.1 marks, people fail to get an employment. 0.1, 0.2, that is how they fail. And here you are jumping by 5,000. So you see the opportunity that you are getting. So it is a silver spoon that has been given to you. This is just a part of it. Go to any corporates, go to any private companies. The moment they see your resume that you are a C certificate holder or an NCC certificate holder, they have already made their decision that I want to hire you for my company. Because what do they want? What is the aim in life? Do they want a brilliant person or do they want a disciplined person in their company? What do they want? I might be very brilliant, but I don't come to the company. I will work whenever I want. Do I want that person? Or if I have got an office time from 8 to 10, the person comes at 7:45, starts the work, works hard and works for the company selfless. Whom will I prefer? You know that, right? So there is no two way about it that for any company, be it corporate, private, government, anyone, they want a disciplined person. Discipline means the moment I pass an order, you will obey to it word to word. There is no questions asked. And we have already disciplined you. So your chances of getting a job is much, much higher than someone who is not in NCC. First of all, my thanks to Colonel Philip Garu for coming over here and giving valuable advice, guidance and motivating the cadets to participate to the maximum extent whatever it is available. Your inspired speech certainly will motivate the students to go to any extent. Because just now we have seen some of the students who came forward to face any sort of risk and responsibility. So these type of guidance or leadership is essential nowadays. The NCC is a major part in the nation building. So here just now Hemant asked you to have, Hemant and sir asked you to how many members will serve for the country. So some of the students they came forward. ఇప్పుడు మీరు కొన్ని లిమిటేషన్స్ని క్రాస్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంటే అవసరం. ఆ లిమిటేషన్స్ని క్రాస్ చేసుకోవడం ఎలా అన్నటువంటిది ఎన్సీసీ నేర్పిస్తుంది. సో సార్ మీకు మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నారు. జస్ట్ మామూలు నార్మల్ క్యాంప్స్ కాకుండాను నేషనల్ లెవెల్ క్యాంప్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఇక్కడ కర్నూలులో కండక్ట్ చేస్తూ అక్కడి నుంచి కూడా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా స్టూడెంట్స్ని క్యాడెట్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళ కల్చర్ని మీకు తెలిసేటట్టుగా మీ కల్చర్ని వాళ్ళకి తెలిసేటట్టుగా మీరు బాగా ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా సార్ చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గుడ్ ఎఫర్ట్స్. గత 10 సంవత్సరాలుగా 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సర్వీస్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలని, ఇప్పటి వరకు కనీస వేతనం చెల్లించకుండా కేవలం 7,870 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ వెట్టి చాకరీ చేస్తున్న ఏజెన్సీని రద్దు చేసి వైద్య ఆరోగ్య శాఖ CFW పరిధిలోకి తీసుకురావాలని CITU నాయకుల ఆధ్వర్యంలో 102 ఉద్యోగుల యూనియన్ డిమాండ్ చేయడం జరిగింది. నంద్యాల జిల్లా CITU జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 102 తల్లిబిడ్డ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసులు,
సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యేసురత్నం, నాగరాజు హాజరై మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ప్రభుత్వానికి ఎటువంటి కనికరం కూడా లేదని, కనీస వేతనం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 7 సంవత్సరాలు అవుతున్నా అమలు కావడం లేదని పేర్కొన్నారు. గత ఎన్నికల సందర్భంలో కనీస వేతనం చెల్లిస్తామని చెప్పి 9 నెలలు అయినా ఆ ఊసే లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అధ్యక్షులు రఫీ, ఉపాధ్యక్షులు కిషన్ కుమార్, ట్రెజరర్ శ్రీనివాసులు మరియు రాజేంద్ర ప్రసాద్, చంద్రమౌళి, కాదర్ బాషా, వెంకటేశ్వర్లు, సుభాన్, రసూల్, రామోజీ నాయక్, తిమ్మరాజు పాల్గొన్నారు. మేము గత 9 సంవత్సరాలుగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో కెప్టెన్లుగా కొనసాగుతున్నాము. గడిచిన కాలానికి ఏదైతే 2016లో ఈ టెండర్ కొనసాగింపైందో అప్పటి నుంచి ఇప్పటిదాకా 7,870 రూపాయల జీతానికి పనిచేస్తున్నాము. ఇప్పటిదాకా ఎలాంటి ఇంక్రిమెంట్స్ లేవు. మాకు ఫ్యూచర్ కావాలంటే కనీస వేతనాలు అమలు చేయాలని మేము సిఐటి ద్వారా డిమాండ్ చేస్తున్నాము. మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మీడియా ముఖంగా పత్రిక రిలీజ్ చేశాము. 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పేరు మీద గర్భిణులను హాస్పిటల్కి చేర్చడం, హాస్పిటల్లో డెలివరీ అయినటువంటి తల్లి బిడ్డనిద్దరు కూడా ఇంటికాడ చేర్చడం ఉద్దేశంతోనే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమంగా ఈ సర్వీస్ని గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వమే ప్రారంభించింది 2016లో. అయితే ప్రారంభంలో కేవలం 7,870 రూపాయలు మాత్రమే జీతంతో ప్రారంభమైనటువంటి వీళ్ళ జీవితం ఈరోజు 9 సంవత్సరాలు పూర్తయినా 7,870 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రతి కార్మికుడు ఉద్యోగికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, కనీస వేతనం అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు, భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు వెలువడినప్పటికీ ప్రభుత్వం కనీస వేతనం అమలు చేసే దాంట్లో నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో 104, 108 అంబులెన్స్లో పనిచేసే డ్రైవర్ల వేతనాలు 3 రకాల వేతనాలు ఉన్నాయి. 15,000 కొద్ది మందికి ఉన్నాయి, 18,000 కొద్ది మందికి ఉన్నాయి, 23,000 కొద్ది మందికి ఉన్నాయి. మరి అదే పని 102 సర్వీస్ పేరు మీద 102 సర్వీస్ పేరు మీద పనిచేసినటువంటి కెప్టెన్లకు ఎందుకు జీతాలు ఇవ్వరు అని చెప్పి మేము సిఐటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు 102 సర్వీస్ సంబంధించినటువంటి కెప్టెన్గా పనిచేసే వాళ్ళు ఒకవైపు ఆ వెహికల్ డ్రైవింగ్ చేయాలి, రెండో వైపు వచ్చేటువంటి పేషెంట్ యొక్క వివరాలన్నింటినీ కూడా డేటా ఎంట్రీ ఆపరేషన్ పని కూడా మొత్తం కూడా వీలే చేయాలి. అటువంటి 2 రకాల పనులు చేయించుకుంటూ కూడా ప్రభుత్వం కనీస వేతనం చెల్లించుకోకుండా నాంచుడి వేతన ధోరణిలో వ్యవహరించడం సరైనది కాదని చెప్పి మేము సిఐటిగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకోసం తక్షణం ప్రభుత్వం స్పందించాలా. ఈ 102 సర్వీస్ని అయితే అరవిందో కింద ఏజెన్సీ కింద పనిచేయించారో వాటి ఏజెన్సీని రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలోకి 102 సర్వీస్ని తీసుకుని రావాలని చెప్పి నేను సిఐటికి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు 7,870 రూపాయలతో ఏ కుటుంబంలో జీవించే అవకాశం ఉందా అంటే ముమ్మాటికి జీవించడం సాధ్యం కాదు. అందుకోసమే వీరు కనీస వేతనం కనీస 23,000 రూపాయలు చెల్లించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. అటువంటి నిర్ణయం ప్రభుత్వం చేయకపోతే మాత్రం రాబోయే కాలంలో 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగనికి సిద్ధంగా ఉన్నారు. వారి ఆందోళన పోరాటాలకు సిఐటియు ఎల్లవేళ్ళ అండదండలు అందిస్తుంది. ఆ పోరాటాన్ని మేము సంపూర్ణంగా బలపరుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నారు. అట్లాగే గర్భవతులు కానీ బాలింతలు కానీ ఏ ఒక్కరూ చనిపోకూడదు అనేటువంటి ఒక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అట్లాగే గర్భవతులకు బాలింతలకు అన్ని రకాల సేవలు ప్రభుత్వం చేస్తుంది. ఆ విధంగా సేవలు చేసేటువంటి ఆ యొక్క వ్యవస్థలో ఈరోజు అత్యంత రాత్రి కానీ పగులు కానీ ఎనీ టైం ఏ టైంలో అయినా వాళ్ళను సురక్షితంగా గ్రామీణ ప్రాంతంలో నుంచి గిరిజన గూడాల నుంచి కూడా సురక్షిత ప్రాంతంగా ప్రభుత్వ హాస్పిటళ్లకు తీసుకొచ్చేటువంటి కెప్టెన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. వాళ్ళకు కనీస వేతనం అమలు చేయడం లేదు. వాళ్ళకి ఈరోజు పెరిగినటువంటి ధరలతో పోల్చుకుంటే 7,000 చిల్లర ఏ మూలకు సరిపోతుంది? పిల్లల చదువు కానీ, వాళ్ళ వైద్యం కానీ, కుటుంబ ఖర్చులు కానీ, తల్లిదండ్రులను సాకడం కానీ. కాబట్టి చాలా దయమైనటువంటి పరిస్థితిలో ఈరోజు 102 డ్రైవర్లు కానీ 102 కెప్టెన్స్ ఉన్నారనేటువంటిది ప్రభుత్వం గుర్తించాలా.
నంద్యాల జమియతే ఇస్లామీ హిందూ ఆధ్వర్యంలో స్థానిక ది క్యాంపస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇఫ్తార్ గెట్ టుగెదర్ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. దైవభీతి, ఆకలి బాధలు ఆస్వాదించడమే రోజా పరమార్థమని, దైవ ప్రసన్నత కోసం ఓ విశ్వాసి ఉపవాసం పాటిస్తూ వేసవి తాపంలో చుక్కనీరు ముట్టడని, దైవం తనను చూస్తున్నాడన్న భావన ఓ వ్యక్తి జీవితానికి అతను విధించేందుకున్న హద్దు అని జమియతే ఇస్లామీ రాష్ట్ర సలహా మండలి సభ్యులు సుబాన్ తెలిపారు. ఈ సందర్భంగా సుభాన్ మాట్లాడుతూ దేశంలో ప్రజల మధ్య సోదరభావం పెంపొందించుటకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆత్మీయ అతిథిగా హాజరైన క్రిస్టియన్ జేఏసీ 2 తెలుగు రాష్ట్రాల కన్వీనర్ మన్యం జానయ్య మాట్లాడుతూ ఆదాము ప్రవక్త నుండి మానవులందరూ సోదర సమానులే అని, మతాల సారం సరిగా గ్రహిస్తే మానవ జాతి ప్రేమ, కరుణతో జీవిస్తుందని ఆకాంక్షించారు. స్థానిక జమియతే అధ్యక్షులు అబ్దుల్ సమ్మద్ ఇటువంటి కార్యక్రమాల ద్వారా జమియతే సమాజంలో ఆత్మీయత పెంపొందించుటకు కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఐహెచ్ జిల్లా బాధ్యులు జకరియా, క్యాంపస్ స్కూల్ కరెస్పాండెంట్ ఖలీల్, ఆరిఫ్, వెల్ఫేర్ పార్టీ అన్సర్, పాస్టర్లు, జమియతే పెద్దలు మోమిన్, సలీం, జైనుల్లా, సిద్దిక్, అబ్బాస్ అలీ, ఫయాజ్, యూనస్, యూఎఫ్డి కన్వీనర్ ఆలిం, ఎస్ఐఓ అధ్యక్షులు హిదయతుల్లా తదితరులు పాల్గొన్నారు. అనంతరం పండ్లు, చల్లని పానీయాలతో ఐక్యంగా 200 మంది ఉపవాస దీక్ష విరమించారు. ఈరోజు రంజాన్ మాసపు ఇఫ్తార్ని దృష్టిలో ఉంచుకొని నంద్యాల జమాత్ ఇస్లామీ వారి పిలుపు మేరకు ఇస్లాం ఫర్ బ్రదర్హుడ్, ఖురాన్ ఫర్ బ్రదర్హుడ్ అనేటువంటి స్లోగన్ తోటి మిత్రులు, భారతదేశంలో కలిసి జీవిస్తున్నటువంటి హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు, ముస్లింలు, ఇతర అనేక కులాలు, జాతులు, మతాల వారందరూ కలిసి భారతదేశం యొక్క ప్రియాంబుల్ ఏదైతే ఉందో, రాజ్యాంగం ఏదైతే ఉందో, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేటువంటి దానికి నమూనాగా దాని యొక్క విలువల్ని కాపాడుతూ ఖురాన్ అందించినటువంటి మానవ సమానత్వం, ఖురాన్ అందించినటువంటి దేవుని ఏకత్వం, సమస్త మానవాళికి సృష్టికర్త, పోషకుడు, పాలకుడు దేవుడు ఒక్కడే, సమస్త మానవాళి కూడా తనలో తాను సమానులే, దైవం ముందు కూడా సమానులే అనేటువంటి ఆ యూనివర్సల్ బ్రదర్హుడ్ యొక్క సందేశాన్ని సోదరులతోటి పంచుకునేందుకోసంగా ఈరోజు రావడం జరిగింది. ఈరోజు జమాత్ ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ గెట్ టుగెదర్ అంటే ఇస్లాం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య అతిథిగా కేఎం సుబాన్ గారు, జమాత్ ఇస్లామీ రాష్ట్ర సలహా మండలి సభ్యులు, మరియు పాస్టర్ జాన్ మన్యం గారు, కన్వీనర్ ద్వితీయ 2 రాష్ట్రాల క్రిస్టియన్ జేఏసీ పాల్గొనడం చాలా ఆనందదాయకం. ఈ విషయంగా దేశ సోదరులకు ఇస్లాం యొక్క ప్రాధాన్యతతో పాటు ఉపవాస దీక్షలో వాళ్ళకు ఉన్న సంబంధాలు ఇవన్నీ పరస్పరం అవగాహన చేసుకోవడం జరిగింది. ఈరోజు సమావేశానికి వచ్చిన మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు జమాత్ ఇస్లామీ సంస్థ ద్వారా మరి నంద్యాల పట్టణంలో ఇఫ్తార్ సమావేశం ఏర్పాటు చేయడము, మరి సమర్ సార్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ముఖ్య అతిథులుగా సుభాన్ గారు మరి నెల్లూరు, విజయవాడ ప్రాంతం నుండి విచ్చేయడము, అదే రీతిగా ఈ కార్యక్రమానికి మరి అతిథులుగా ప్రేమతో నన్ను ఆహ్వానించారు పాస్టర్ జానయ్య మన్యం, క్రిస్టియన్ జేఏసీ తెలుగు ఉభయ రాష్ట్రాల వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి. మరి ఇలాంటి సమావేశాలు సమాజంలో అవసరం. ఎందుకంటే ఈ రోజున మానవ సమాజము రకరకాల విభేదాలతో, అపోహాలతో, మనస్పర్ధలతో, కొంతమంది సృష్టించినటువంటి ఆ క్రియేటివిటీతో మనుషులందరూ తెగలుగా విడిపోయినారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా ఈ భారతదేశంలో భారత పౌరులుగా వారు కలిసి ఐక్యంగా జీవిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమావేశాల ద్వారా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ యొక్క ఐక్యతను వీరు పెంపొందిస్తున్నందుకు వీరికి కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శుక్రవారం రైతులకు, వ్యవసాయ అధికారులకు శిక్షణ మరియు సందర్శన కార్యక్రమం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ జాన్సన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విడుదలకు సిద్ధంగా ఉన్న 12 రకాల వరి రకాలను క్షేత్ర ప్రదర్శనలో ఉంచారు. ఈ క్షేత్ర ప్రదర్శనలో వరి ప్రధాన శాస్త్రవేత్త రవికుమార్ వరి రకాల ప్రాముఖ్యతను వివరించారు.
కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు అంశాలను తెలియజేశారు. రబీలో శనగ పండించే రైతన్నలు ఖరీఫ్లో పంట పొలాలను ఖాళీగా ఉంచకుండా ఏ పంటలు సాగు చేయాలో చర్చించి తెలియజేశారు. ఖరీఫ్లో శనగ పంట కంటే ముందు మొక్కజొన్న, సజ్జలు, కొర్రలు, సోయాబీన్స్ వంటి పంటలను సాగు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చునని సూచించారు. ఈ విధంగా చేయడం వల్ల నేలలో ఉష్ణోగ్రతను తగ్గించి సేంద్రియ కర్బన శాతాన్ని, తేమ శాతం, పోషకాల లభ్యత పెంపొందించవచ్చునని డాక్టర్ జాన్సన్ తెలిపారు. డిఈఓ మురళీకృష్ణ తెలియజేస్తూ ఖరీఫ్లో కోవెలకుంట్ల డివిజన్ ప్రాంతంలో దాదాపుగా 65,000 హెక్టార్లలో పంట పొలాలు ఖాళీగా ఉంచడం వల్ల ఏటా 32 కోట్ల రూపాయల నష్టం రైతులకు వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త యాగంటిపల్లె రైతులకు పలు సూచనలు తెలియజేశారు. ఖరీఫ్లో దాదాపుగా 70 నుంచి 80,000 హెక్టార్లు బ్లాక్ సాయిల్లో ఖాళీగా ఉంచుతున్నాం కాబట్టి ఇక రాబోయే సీజన్కి మనము ఆ యొక్క ఖరీఫ్లో బ్లాక్ సాయిల్ని ఖాళీగా ఉంచకుండా వేరే ఏదైనా పంట పెట్టడానికి అవకాశం ఉందా, ఈ పంట పెడితే ఏ రకాలైనటువంటి పంటలు పెట్టడానికి అవకాశం ఉందనేది ఒకటి. రెండవది, మనము ఆ యొక్క పంట పెట్టినప్పుడు ఎలాంటి సాధక బాధకాలు పెట్టడానికి అవకాశం ఉందా లేదా, పెడితే లాభం ఉందా లేదా, పెడితే నష్టం ఉందా లేదా, మనం ఒకవేళ పెట్టాలి అన్నప్పుడు ఏ రకమైన పంట పెడితే మనకు ఈజీగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది, అలాగే మన యొక్క భూమిని మనం సంరక్షించుకోనికి అవకాశం ఉంటుంది అనేది మనం తెలుసుకోనికి వీలవుతుంది. సో తద్వారా ఏమవుతుందంటే అడిషనల్గా మనం ఒక పంట తీసుకోనికి ఉంటుంది. భూమి యొక్క భౌతిక భౌగోళిక పరిస్థితులను మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది. భూమిని సారవంతం లేకుండా ఆ భూమిలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ వీటన్నిటిని సంరక్షిస్తూ భూమిని ఆరోగ్యవంతంగా, తర్వాత న్యూట్రియంట్స్ అవన్నీ ఆవిరి పోకుండా, వేస్ట్ కాకుండా వాటిని ఉపయోగించుకో విధానంలోకి మనం తీసుకొని వస్తే బాగుంటుంది అనేది. నంద్యాల పట్టణంలో శుక్రవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని మెడికల్ షాపులలో విక్రయిస్తున్న మందులను, రికార్డులను పరిశీలించడం జరుగుతున్నది. మందులలో నాణ్యతా ప్రమాణాలు పాటించని వాటిని, ఎక్స్పైర్ అయిన మందులను, రికార్డులను పరిశీలించి ఎక్కడైనా చట్ట వ్యతిరేకంగా ఉంటే వాటిని సీజ్ చేసి మెడికల్ షాప్ యాజమానులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని విజిలెన్స్ ఇన్స్పెక్టర్ యుగంధర్ బాబు, సిఐ శంకర్, లీగల్ టీం ప్రసాద్, మనోహర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ కలందర్ తెలిపారు. ఇప్పుడు వచ్చింది సార్కి ఛానల్ పేరు చెప్పి వీడియోతో స్టార్ట్ చేయాలి. ఇది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్టేట్ టాస్క్ లో భాగంగా నంద్యాలలో కూడా ఈరోజు మెడికల్ షాప్స్ మీద రైడ్ చేయడం జరిగింది. మెడికల్ షాప్స్ లో ఏదైనా డ్రగ్స్, ఎక్స్పైర్డ్ డ్రగ్స్, బ్యాన్ చేసిన డ్రగ్స్ అటువంటి ఏమైనా ఉన్నా, వాళ్ళ రికార్డ్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వాల్సి ఉంటే అది తీసుకోకుండా ఇచ్చిన అటువంటిది ఏదైనా ఉంటే మనం రైడ్ చేయడం జరుగుతుంది. చెక్ చేసుకుని ఏదైనా వైలేషన్స్ ఏదైనా ఉంటే వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది. నంద్యాల
పట్టణంలో పద్మావతి నగర్ నందు ఏఏ ఫ్యాషన్స్ వారు రంజాన్ మరియు ఉగాది సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించారు. 2000 రూపాయల విలువైన వస్త్రాలను కొనుగోలు చేసిన వారికి గిఫ్ట్ కూపన్లను అందజేయడం జరుగుతుంది. రంజాన్ సందర్భంగా లక్కీ టిప్ ద్వారా విజేతలైన వారిని ఉమ్రా యాత్రకు మరియు ఉగాది సందర్భంగా లక్కీ టిప్ ద్వారా విజేతలైన వారికి గ్రాండ్ న్యూ స్కూటీ ఇవ్వబడుతుందని ఏఏ ఫ్యాషన్స్ యజమాని మన్సూర్ అలీ తెలిపారు. నంద్యాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నంద్యాల పట్టణ ప్రజలకు ఏఏ ఫ్యాషన్స్ వారు రంజాన్ మరియు ఉగాది శుభాకాంక్షలను తెలియజేశారు. అస్సలాము అలైకుం. ముందుగా అందరికీ రంజాన్ మరియు ఉగాది శుభాకాంక్షలు. మన ఏ ఫ్యాషన్ హబ్లో కూపన్ ఆఫర్ పెట్టింది అందరికీ తెలుసు. మళ్ళీ చెప్తున్నాను, 2000 మరియు ఇంకా ఎక్కువ ఎవరైనా షాప్ చేసే వాళ్ళకి మనం ఉగాదికి ఉగాది గిఫ్ట్, రంజాన్కి రంజాన్ గిఫ్ట్ ఇస్తున్నాము. ఉగాది గిఫ్ట్ 2000 షాప్ చేసిన వాళ్ళకి ఉగాది రోజు గిఫ్ట్ ఇస్తున్నాము. గిఫ్ట్లో స్కూటీ, కొత్త స్కూటీ, బ్రాండ్ న్యూ స్కూటీ గిఫ్ట్గా ఇస్తున్నాము. అదే మరియు రంజాన్కి అయితే రంజాన్ గిఫ్ట్, రంజాన్ రోజు ఈద్ రోజు గిఫ్ట్ తీసి కూపన్ తీసి గిఫ్ట్గా ఉమ్రా యాత్ర మనమే తీసుకెళ్తున్నాము. ఏ ఫ్యాషన్ తరఫున ఫ్రీ ఉమ్రా గిఫ్ట్గా ఉమ్రా ట్రిప్ తెలుసుకోతున్నాం. ఫ్రీ ఉమ్రా ట్రిప్. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లక్ష్యం మేరకు నీటి కుంటల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించిన జిల్లా కలెక్టర్. ఎన్సీసీ ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, కష్టపడే మనస్తత్వం అలవడుతుందని పేర్కొన్న కల్నల్ జోబీ ఫిలిప్స్. 102 తల్లి బిడ్డ ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలని సిఐటియు నాయకుల డిమాండ్. నంద్యాల జమియతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ గెట్ టుగెదర్. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శిక్షణ మరియు సందర్శన. నంద్యాల పట్టణంలోని మెడికల్ షాపులలో విజిలెన్స్ దాడులు. రంజాన్ మరియు ఉగాది సందర్భంగా నంద్యాల పట్టణ ప్రజలకు ఏఏ ఫ్యాషన్స్ బంపర్ ఆఫర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.